రైట్ ఇక ఏపీలో ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర పడింది. రూస్టర్ పాయింట్లతో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలు చేయనుంది ప్రభుత్వం. 30 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటం ఫలించింది. ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదించింది. న్యాయశాఖ గెజెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో వర్గీకరణను అమలు చేయనున్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలోనూ వర్గీకరణను అమలు చేయనున్నారు. 59 ఉపకులాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇక రాష్ట్రంలోని 59 షెడ్యూల్ కులాలను జనాభా వెనుకబాటుతనం, సామాజిక సమైక్యతల ఆధారంగా 3 కేటగిరీలుగా విభజించి రిజర్వేషన్ల శాతాన్ని కేటాయించారు. గ్రూప్ 1 కింద 12 కులాలకు 1% రిజర్వేషన్, గ్రూప్ 2 కింద 18 మాదిగా ఉపకులాలను చేర్చి 6.5% రిజర్వేషన్ కల్పించారు. ఇక గ్రూప్ 3 కింద మాల 29 ఉపకులాలు చేర్చి 7.5% రిజర్వేషన్ ను కేటాయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. హరికిషన్. థ్యాంక్ యూ శ్వేత. ప్రధానంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడినటువంటి షెడ్యూల్ కులాలకు ఇటు ఉన్నత విద్య, ఉద్యోగంతో పాటు సమాజంలో గుర్తింపు కోసం ప్రత్యేకంగా రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. అయితే ఈ రిజర్వేషన్లలో తాము జనాభా నిష్పత్తి ప్రకారం ఎక్కువగా ఉన్నా తమకు విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, పదోన్నతుల పరంగా కానీ తమకు ఎటువంటి అవకాశాలు అయితే ప్రాధాన్యత దక్కడం లేదని చెప్పేసి కూడా ఆ మాదిగ కులస్తులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఆందోళన కూడా చేశారు. 1972 నుంచి కూడా ఈ ఆందోళన అనేది కొనసాగుతూనే వస్తుంది. ప్రతి విషయంలో కూడా తాము పూర్తిగా నష్టపోతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే ఇది 1994 వచ్చేసరికి తీవ్ర రూపం దాల్చింది. అప్పటి వరకు కూడా రాడికల్ స్టూడెంట్ గా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో ప్రత్యేకంగా ఒక ఆర్గనైజేషన్ ని స్థాపించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఎక్కడ చూసినా కూడా ఆందోళనలు అలాగే ఉద్యమాలతో ఉధృతం చేశారు. ఇటు ప్రభుత్వాన్ని, అలాగే ప్రభుత్వ పాలకుల్ని, అలాగే పార్టీ నేతలను కలుస్తూ తమ డిమాండ్ను, తమ బాధను పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు. ఇదే నేపథ్యంలో స్పందించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1996లో అప్పటి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీర్మానం చేసింది. దీనిపైన ప్రత్యేకంగా రామచంద్రరాజు కమిషన్ ని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కూడా 1 సంవత్సరం పాటు పూర్తిగా అధ్యయనం చేసి ఎస్సీ రిజర్వేషన్ కి అనుకూలంగా కూడా తీర్పు ఇవ్వడం, అంటే నివేదిక ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దీంతో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే సమయంలో దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ మాల మహానాడు హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా దీనిపై విచారించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జీవో ఇచ్చేటటువంటి పరిధి లేదని, తన పరిధి దాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిందని చెప్పడమే కాకుండా ప్రధానంగా కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ను ముందుగా సంప్రదించిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ దాన్ని హోల్డ్ లో కూడా పెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా, అంటే ఇది దగ్గర 1997 నుంచి కూడా ఈ వ్యవహారం కోర్టులలో కానీ ఇటు ప్రభుత్వాల దగ్గర నలుగుతూనే వస్తుంది. ఇటు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇది పెద్ద ఎత్తున ఈ ఉద్యమం మాత్రం ఏ చిన్న అవకాశం ఉన్నా, అంటే తమ ఉనికిని చాటుకునేందుకు ప్రతి కార్యక్రమం కూడా ముందుకు చేస్తూనే ఉన్నారు. ఇటు పాలకులు ఎవరైనా, పార్టీలు ఏవి ఉన్నా ఖచ్చితంగా ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు అలాగే కొనసాగించారు. అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ముందు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నేరుగా ప్రధాని మాత్రం ఒక సభలో ఒక ప్రకటన చేశారు. ఎస్సీ రిజర్వేషన్ కి తాము సహకరిస్తామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో మందకృష్ణ మాధవ్ ముందుకు వచ్చి ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ కి పూర్తిగా మద్దతు తెలిపితే ఇటు కూటమి ప్రభుత్వానికి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి తాము పూర్తిగా మద్దతు తెలుపుతామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈ రోజు ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఆర్డినెన్స్ ప్రభుత్వం అయితే చేసింది. శ్వేత. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.